హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ విత్ అనదర్ వాక్. అయితే సమ్మర్ హాలిడేస్ చక్కగా ఎంజాయ్ చేసాం. మీ అందరికీ తెలుసు, మంచిగా బీచెస్ తిరిగాం, మంచిగా అన్ని తిరిగేసి వచ్చాం. సో నౌ ద టైమ్ టు గో టు స్కూల్. సో ఈ ఇయర్ ఏంటంటే విశేషాలు, లాస్ట్ ఇయర్ సింధు బుక్స్ అట్టలేస్తుంటే ఆ వీడియో చూసారా? చూడకపోతే నా ఫుల్ వీడియోలో ఉంది, చూసేసేయండి, చెక్అవుట్ చేయండి. సో ఈ వీడియో డబుల్ టాస్క్, అండ్ ఈ వీడియోలో ఇయర్ మొత్తం నేను చేసేది డబుల్ టాస్క్. ఎందుకంటే ఉన్నాడు కదా మనోడు కూడా గోయింగ్ టు స్కూల్ అనమాట. సో వీడి బుక్కులు నార్మల్గా లేవు, ఇది నక్షిత్ బ్యాగ్ అనమాట. సో ఇవన్నీ టెక్స్ట్ బుక్స్, ఇవన్నీ వీడివే చూస్తున్నాను నేను. సో సడన్గా సింధు ఆన్ చేసేసింది వీడియో. సో సింధు బ్యాగ్ అయితే ఘోరంగా బరువు ఉంది. సో సింధు బుక్స్ ఇవి, సింధుకి ఎన్ని గానం వర్క్ బుక్స్, టెక్స్ట్ బుక్స్ అన్ని ఇచ్చారు. అంటే టెక్స్ట్ బుక్ వర్క్ బుక్, ఇది టెక్స్ట్ బుక్ కమ్ వర్క్ బుక్. ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే ఈ ఇయర్ సింధుని కూడా స్కూల్ చేంజ్ చేసేసాం అనమాట, బికాస్ ఆఫ్ నక్షిత్. సో నక్షిత్ ని సింధుని ఒకటే స్కూల్ కి పంపించాలని ఫిక్స్ అయిపోయి, సో సింధు ఇప్పుడు 7th పాస్ అయిపోయింది కాబట్టి 8th క్లాస్. మోర్ 3 years సింధు అదే స్కూల్ కి వెళ్ళిపోతుంది. ఆ 3 years లో మనోడు కూడా 1st క్లాస్ వరకు అదే స్కూల్లో రాణిస్తాడు. సో అదనమాట. సో స్టడీ మంచిగా దాంట్లో స్టడీ టేబుల్స్ ఇచ్చారు. సో మా సింధుకి ఈ కాన్సెప్ట్ నచ్చింది అనమాట. మమ్మీ ఇంతవరకు ఏ స్కూల్లో మనకైతే స్టడీ టేబుల్స్ ఇవ్వలేదు, ఈ స్కూల్లో ఇచ్చారు, నాకు చాలా బాగా అనిపించింది అని అంది. బట్ స్కూల్ కూడా చాలా బాగుంటుంది. సో స్కూల్ నేమ్ మీరు ఎప్పుడు గెస్ట్ చేస్తారో చూస్తాను. సో నేను ఎప్పటి వరకు రిలీవ్ చేయను అంటే, ఈ వీడియో అప్లోడ్ అయ్యి మళ్ళీ ఫస్ట్ డే ఆఫ్ స్కూల్ అని ఒక వీడియో చేస్తాను. అప్పటి వరకు నేను స్కూల్ నేమ్ అయితే చెప్పను. సో యాక్చువల్గా స్కూల్ బుక్స్ మీద కూడా లేదు కాబట్టి మీరు ఎంచక్క చూసుకోవచ్చు, ఓకేనా? సో బుక్స్ మీద కూడా స్కూల్ పేరేం వాళ్ళు పెట్టలేదు. సో అందుకే నేను చక్కగా చూపించేస్తున్నాను. సో ఎంతమంది గెస్ట్ చేస్తారో చూద్దాం. సో లెట్స్ ఇప్పుడు వీటన్నిటికీ అట్టలు వేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అట్టలు వేయాలి కాబట్టి అట్టలు వేస్తూ మాట్లాడేసుకుందామా? సో ఇది నాకు పెద్ద డబుల్ టాస్క్ కాబట్టి ఫస్ట్ నేను నక్షిత్ వేస్తాను, ఎందుకంటే చిన్నోడు కదా, చిన్న బుక్స్ క్యూట్ గా భలే ఇచ్చారు వన్ బుక్స్ అన్ని. సో ఒక్కసారి ఓపెన్ చేద్దాం. నేను కూడా ఓపెన్ చేయలేదు ఇంతవరకు, ఇంకేమేం బుక్స్ వచ్చాయో. వీడికి ఇన్ని బుక్స్ అంట. సో నక్షిత్ బుక్స్ చూసి వావ్ ఏమేమో ఇచ్చారు. వావ్. సో యాక్చువల్గా ఇవి నేను తీసుకుందామని చూశాను. సో నాకు ఆన్లైన్లో ఎక్కడ అంత కనిపించలేదు. చూసారా, మనం ఐడెంటిఫై చేయడానికి A for యాపిల్, B for బస్ అని చెప్పేసి. చూసారా నక్షిత్, ఏంటిది ఇది? ఇదేంటి? ఆగాగు, ఇదేంటిది? వావ్. ఇదేంటిది? ఇక్కడ C for క్యాట్. ఓకే, D for ఇదేంటిది? వావ్. సో బాగా ఇచ్చారు కదా. సో ఇలా వీడికి ఇప్పటి నుంచి నేను కూడా నేర్పించాలన్నమాట. ఒకసారి ఇడ కూర్చో, నువ్వు ఇడ కూర్చో, నేను చెప్తా. సో నక్షిత్కి కూడా వీడియోలో కనిపించాలని చాలా ఎగ్జైట్గా ఫీల్ అవుతాడు కదా. సో అదనమాట. సో వాడి బుక్స్ ఇవన్నీ, ఏవేవో పేపర్స్ ఇచ్చారు, ఏమేమో సర్టిఫికేట్స్ ఇచ్చారు. ఇప్పుడే ఈ కాలం చదువులేందో ఏమో నాకైతే ఏం అర్థమైతలేదు. మాకు సింధప్పుడు ఇవన్నీ లేకుండే, సింధుకి ఇంత లేకుండే. సో యానిమల్స్, వైల్డ్ యానిమల్స్ అండ్ బర్డ్స్ అన్ని ఇచ్చారు. సో ఇవి చూపిస్తూ వానికి నేర్పించాలి ఇప్పటి నుంచి. ఇవి స్టిక్కర్స్. సో ఇవేంటిది? ONE. వావ్. లే దెబ్బ కింద. సో వీనికి డోరేమోన్ ఇచ్చారు కదా, వీడు ఫుల్ ఎక్సైట్మెంట్ గా ఫీల్ అవుతున్నాడు. ఇదేంటిది? డైనోసార్ లంచ్ బ్యాగ్ అనమాట ఇది. సో ఇది డైనోసార్ లంచ్ బ్యాగ్. సో ఇవైతే వానికి ఏమంటారు, ఫ్రూట్స్ అండ్ ONE ఇవన్నీ చూపిస్తున్నారు. సో ఇవన్నీ మనకి నేర్పించాలి. సో వీని బుక్స్ అయితే భలే ఉన్నాయి. సో మినీ స్కూప్స్ అంటాం. ఏంటిది? వావ్. ఇవన్నీ మ్యాచింగ్స్. సో మ్యాచ్ చేయాలి కదా ఇవన్నీ అనమాట. సో ఆఫ్టర్ లాంగ్ ఇయర్, ఆఫ్టర్ 8 years తర్వాత అగైన్ ఐఎమ్ సీయింగ్ ద LKG బుక్స్ అనమాట. సో మా అబ్బాయి వచ్చాడు కాబట్టి ఐఎమ్ సో హ్యాపీ టు ఎగ్జైట్మెంట్ గా ఉంది మీకు ఇవన్నీ నేను షేర్ చేసి చూస్తూ ఉంటే. సో దట్ ఈస్ ద థింగ్. సో ఇవన్నీ బుక్స్ అన్ని మనము అట్టలేసేద్దామా? సో అట్టలేస్తూ మాట్లాడుతున్నాం, రైట్? యాక్చువల్గా నక్షిత్కి మొత్తం స్టేషనరీ కూడా ఇచ్చేసారు వాళ్ళే, మనం ఏం కొనాల్సిన అవసరం లేదు. సో వాళ్ళే ఏమంటారు, క్రేయాన్స్, పెన్సిల్స్, పౌచెస్, పెన్సిల్ పౌచ్ కూడా వాళ్ళే ఇచ్చారు. సూపర్ అసలు ఇది. సో దిస్ ఈస్ ద స్కూల్ పౌచ్ అనమాట, పెన్సిల్స్ పౌచ్. యాక్చువల్గా నాకు కూడా సేమ్ వచ్చింది గైస్. సో యాక్చువల్గా పెన్సిల్స్, సో క్రయాన్స్, సో సీజర్ కూడా ఇచ్చారు. వాట్ ఏ బ్యూటిఫుల్ స్కూల్. సో అలా ఉంటుంది అనమాట. స్టాప్లర్ ప్లస్ ఇదండి, దిస్ ఇస్ ద షీట్స్ ఇప్పుడు మనం వేయాల్సింది బుక్స్కి. సో గమ్ ఇచ్చారు,
స్టాప్లర్ పెన్స్ ఇచ్చారు. ఇచ్చారు, స్టాప్లర్ అన్ని వాళ్ళే ఇచ్చారు. సో మనం బయట తీసుకోవాల్సిన అవసరం ఏం లేదు. సో అదనమాట. ఏజ్ ఇవ్వలేదు సినిమా అదేది నేను షీట్. లెట్స్ స్టార్ట్ విత్ సీజర్. సో మనకు ఫస్ట్ సీజర్ కావాలి కాబట్టి పాపం వాళ్ళే ప్రొవైడ్ చేశారు సీజర్స్. సో అప్డేటింగ్ ఈ వర్షన్లో అప్డేటింగ్ స్కూల్స్ అప్డేటింగ్ అన్నీ అప్డేట్ అవుతున్నాయి. సో షీట్ చూసారా వాళ్ళు ఇలా ఇచ్చారు, జస్ట్ రోల్ ఇచ్చారు. సో దీంట్లోని 2 sides. మనం నార్మల్గా షీట్ తీసుకుంటే ఏంటి మొత్తం రోల్ అయ్యి వదిలే అంటే వన్ సింగిల్ లైన్లో వస్తుంది కాబట్టి. సో జస్ట్ ఇది ఏం లేదు, బుక్ ఇలా పెట్టేసుకొని జస్ట్ దీని సైజ్ చూసుకోవాలి అంతే. మనం సైజ్ చూసుకొని కట్ చేసేసాడు. సో ఇలా ఉంది కదా, ఇప్పుడు ఎంత ఈజీ తెలుసా, జస్ట్ ఇలా. సీజర్ కూడా చాలా షార్ప్ ఉంది. సో జస్ట్ ఇప్పుడు ఈ బుక్ని ఈ పేపర్ ఇలా ఓపెన్ చేసేసి ఇలా వేసేయడం. వావ్, నిజంగా పేరెంట్స్కి కష్టం లేకుండా, రైట్? సో మీలో ఎంతమంది మీ పిల్లల బుక్స్ కూడా అట్టలేస్తున్నారో కామెంట్ చేయండి. సో దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ టాస్క్ ఇన్ ఆఫ్టర్ సమ్మర్ అనిపిస్తుంది నాకు. నిజంగా నాకు అట్టలేయడం కొంచెం టాస్క్ అనిపిస్తుంది అబ్బా. చిన్నప్పటి నుంచి నాకు అదో బాధ. లాస్ట్ టైం నేను సింధు అప్పుడు కూడా మీకు చెప్పాను, నేను వేసుకుంటూ మాట్లాడాను అప్పుడు కూడా. సో అది. సో ఫస్ట్ అయితే నేను నక్షిత్ బుక్స్ని కంప్లీట్ చేయాలని ఫిక్స్ అయ్యాను. సో పాపం చిన్నోడు కదండి, ఫస్ట్ టైం వెళ్తున్నాడు కదా స్కూల్కి. సింధుది ఏముంది చెప్పండి, సింధుకి 8 years ఎక్స్పీరియన్స్ ఉంది స్కూల్కి వెళ్ళడంలో. సో నక్షిత్ది ఫస్ట్ టైం కాబట్టి లెట్స్ డూ నక్షిత్ పనులు ఫస్ట్. సో కొంచెం క్యూరియాసిటీ అనమాట, వీడి బుక్స్ వేయాలి, వీడివి చూడాలి అని చెప్పేసి. వాడికి ఇప్పుడు అర్థం కావట్లేదు సీన్ సీతారా. స్కూల్కి వెళ్ళేటప్పుడు తెలుస్తుంది వాడు స్కూల్ అంటే ఏదో వెళ్ళడము, ఆడుకోవడము, తినడము, రావడం అనుకుంటున్నాడు. సో ఇప్పుడు వాళ్ళు వెళ్ళంగానే ఫస్ట్ టైం స్కూల్కి వెళ్ళినప్పుడల్లా వానికి రిసీవింగ్ బాగుంది అనమాట. సో టీచర్స్ అందరు ముద్దు ముద్దుగా హాయ్ బేటా, కమ్ బేటా, సిట్ బేటా, ప్లే బేటా అంటున్నారు. సో దానికి వాడు ఎగ్జైట్మెంట్గా ఫీల్ అయిపోతున్నాడు. తర్వాత ఉంటుంది చూడు మనోడికి, మామూలుగా ఉండదు. ఏబీసీలు రాయకపోయినా ఏవి రాయకపోయినా ఫుల్ ఉంటుంది ఇంకా వాడికి. తన్నులు పాపం. టీచర్ తన్నుల కన్నా నా తన్నులు ఎక్కువ ఉన్నట్టున్నాయి వీడికి పాపం. చూడు స్టాప్లర్ కూడా మా సింధు అరేంజ్ చేసేసింది. కొట్టడమే ఇంకా స్టార్ట్. ఫస్ట్ బుక్ ఈస్ కంప్లీటెడ్. సో నేను తెలుగు ఫస్ట్ ఓపెన్ చేయడం తెలుగు ఓపెన్ చేశాను. బాయ్స్ కాబట్టి క్రికెట్ టీమ్ వాళ్ళు ఇచ్చారు వీళ్ళకి స్టిక్కర్స్, లేబుల్స్. క్రికెట్ టీమ్. సో ఆడపిల్లలకేమో చిన్న చిన్న డాల్స్ ఉంటాయి, బార్బీక్యూస్, అవి ఇచ్చారు. సో మో పిల్లలకేమో ఇలా. భలే ఉందబ్బా, కాన్సెప్ట్ భలే పెట్టారు. డిగ్నిఫైగా, డీసెంట్గా భలే ఉంది స్కూల్. నాకైతే చాలా బాగా నచ్చింది. నేను అసలు ఏ స్కూల్ షిఫ్ట్ చేస్తానో అసలు ఏమవుతుందో అనుకున్నాను, కానీ గాడ్ గ్రేస్ వల్ల మంచి స్కూల్ వచ్చేసింది. దిస్ ఇస్ ద ఫస్ట్ బుక్ ఆఫ్ నక్షిత్. సో అట్లనే వేసాక కంటిన్యూ చేస్తాను వీడియో. ఇన్నిగానే వేసాక మీరేం చూస్తారులేండి, అప్పటి వరకు మీరు కూడా నీరసం వస్తుంది. చిన్న బ్రేక్ ఇస్తాను, టీ తాగేసి వచ్చేసేయండి. సో ఫైనలీ చూసారా నక్షిత్కి ఇన్ని బుక్కులు అండి. 15 టెక్స్ట్ బుక్స్, 8 నోట్ బుక్స్, మళ్ళీ వానికి స్టేషనరీ. సో ఇన్ని బుక్స్ నక్షిత్ అయితే కంప్లీట్ అయినాయి. ఇన్ని బుక్స్ వాడు ఎట్లా చదువుతాడో ఏమో తెలియదు కానీ సో ఫైనలీ 1 books అయితే అన్ని అట్టలైతే వేసేసినాం. ఇంతసేపు ఆడుకున్నాడు, లాస్ట్ బుక్ అప్పుడు వెళ్ళి పడుకున్నాడు ఇంకా వాడు కూడా. సో దట్ ఈస్ ద బ్లాగ్ అనమాట. సో సింధు బుక్స్ నైట్ అయితే కంప్లీట్ చేస్తా. నాకు ఇవేనికే లిటరలీ 1.5 hour పట్టింది. ఎందుకంటే వాడు సతాయించడం, మధ్యలో వానికి బుక్స్ అన్ని చూపించడము, ఇట్లా ఉంటుంది అట్లా ఉంటుంది అని ఎక్స్ప్లెయిన్ చేయడము. సో ఇట్లా ఇది మొత్తం 1.5 hour టైం అయితే పట్టింది. సో ఫైనలీ నక్షిత్ బుక్స్ అయితే కంప్లీట్ అయినాయి. సో ఐఎమ్ సో ఎక్సైటెడ్ టు సెండ్ హిమ్ టు స్కూల్ అనమాట. సో వాడికి అన్నిటికన్నా బుక్స్ నచ్చినాయి, స్కూల్ వాతావరణం నచ్చింది. అంతకన్నా ముందు నా వెనకాల కనిపిస్తున్న డోరేమాన్ ఏమంటారు టేబుల్ నచ్చింది వాడికి. సో స్కూల్లో సో వాళ్ళకి ముందే టేబుల్స్ ఇట్లా స్టడీ టేబుల్స్ అనేవి ఇచ్చేసారనమాట. సో దిస్ ఈస్ ద వ్లాగ్. సో సింధు బుక్స్ కూడా వేసేస్తాను, సింధుని కూడా పంపించేస్తాము. సింధు ఇప్పుడు 8th class కాబట్టి. సో ఈ వీడియో తప్పకుండా చూసిన వాళ్ళందరూ ప్రతి ఒక్కటి లైక్ చేసి కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇంకొకటి, నాకు అనుకోకుండా ఆటోమేటిక్గా ఎందుకో సబ్స్క్రైబర్స్ డౌన్ అయిపోతున్నారు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి తప్పకుండా హైప్ ఇవ్వడం మర్చిపోకండి. ప్లీజ్ హైప్ ఇవ్వడం అస్సలు మర్చిపోద్దు, మళ్ళీ చెప్తున్నాను. సో మా వీడియోస్ ఎలా ఉన్నాయి, నా వీడియోస్ మీకు నచ్చినాయా, సో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోద్దు. ఆఫ్టర్ లాంగ్ టైం ఒక చిన్న వ్లాగ్ అయితే అగైన్ గెట్ బ్యాక్ స్కూల్ అనమాట. సో స్కూల్ వీడియోస్ ఇంకా చాలా వస్తాయి. సో చూడండి, నచ్చితే మాత్రం ప్లీజ్ కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై బాయ్.